దిస్ ఈజ్ సుధీర్. అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ యూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి ఈరోజు ఇంత ట్రెడిషనల్గా కనబడుతున్నాం అనుకుంటున్నారా? ఈరోజు మా యానివర్సరీ అండి, 11th యానివర్సరీ. మీరు వినేది నిజమే. మా మ్యారేజ్ వచ్చేసి 2013లో అయింది. ఈరోజు మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం, మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇదిగోండి వచ్చేసాం మన ఫేవరెట్ ప్లేస్ చెర్రీ హిల్ ఫామ్. మన ప్లేస్ నుంచి వచ్చేసి ఇది 1 hour 25 minutes పడుతుంది. అదే సిటీ నుంచి అయితే మనకి 30 minutes పడుతుందండి. మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ ప్లేస్ ఇది వచ్చేసి విక్టోరియాలోని ఆరావిల్లోని ప్లేస్ అండి. దీనికి చాలా చరిత్రనే ఉంది. ఇది 1940లో స్టార్ట్ చేశారు, ఇప్పటికి 83 years అయిందండి. దీనికి ఓనర్ వచ్చేసి జార్జ్ అనే ఒక వ్యక్తి మొదటిసారి ఇక్కడ ఒక చెట్టు 83 సంవత్సరాల నుంచి తరతరాలుగా ఒకటే కుటుంబం ట్రెడిషనల్ ఆస్ట్రేలియన్ పద్ధతిలో ఈ ఫామ్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మనం ఇప్పుడే కార్ పార్క్ చేసుకొని టికెట్ చెక్ఇన్ చేసుకోవడానికి వెళ్తున్నాము. టికెట్ వచ్చేసి $13.15 అండి. మనకు లోపలికి వెళ్ళడానికి మనకి చేతికి బ్యాండ్ వేస్తారు. ఈ బ్యాండ్ బ్రాహ్మణికి వేసారు, ఇప్పుడు నాకు కూడా బ్యాండ్ వేసారు చూడండి. చెక్ఇన్ అయిపోయాక కస్టమర్ సర్వీస్ ఆవిడ మనకి బ్లాజమ్స్ ఎటువైపు ఉన్నాయో మనకి గైడ్ చేస్తుందండి. ఇటువైపు వెళ్తే మనకి స్టాల్స్, అటువైపు వెళ్తే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రాక్టర్ చూస్తే నాకు చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. ఎడ్ల బండి తర్వాత నాకు ట్రాక్టర్ అంటే చాలా ఇష్టం. ట్రాక్టర్ మీద ఎక్కి ఆడుకుంటుంటే మీకు కూడా జ్ఞాపకాలు ఉంటే షేర్ చేయండి. అయ్యా ఫుడ్ స్టాల్కి ఎంటర్ అయిపోయినామండి. చాలా ఆకలిగా ఉంది, పొద్దునుంచి సరిగ్గా ఏం తినలేదు ఎవరు. ఈ చిన్నపిల్లల్ని చూడి మట్టిలో వాళ్ళు ఆడుతున్నారు. అదే మా అమ్మ అయితే నా ముడ్డంతా పాలు కొట్టేది చిన్నప్పుడు. అమ్మాయి మనకి ఇక్కడ ప్లేసెస్ దొరికాయి, ఇక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. దేవుని కూడా రెడీ చేయాలి, బాగా చల్లగా ఉంది, గాలి ఎక్కువ ఉంది. స్వెటర్ వేసేసి విన్ని కూడా రెడీ చేస్తే కాసేపు ఆడుకుంటాడు. చూడండి ఆ పిల్లలతో వాళ్ళ అమ్మ వాళ్ళు ఎట్లా ఆడిపిస్తున్నారు. దేవు కన్ఫ్యూజ్ అవుతున్నామో ఎక్కడికి వచ్చామని వాడికి అర్థం కావట్లేదు. ఫుడ్ ట్రక్ పక్కనే ఉంది, ఆర్డర్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటా. బ్రాహ్మణి వెళ్ళి చెప్పాను డంప్లింగ్స్ కాకుండా రైస్ కానీ ఇంకేమైనా తీసుకోమని. తను రైస్ను న్యూడిల్స్ ఆర్డర్ చేసింది. మన దేవి కోసం స్కోన్ ఆర్డర్ చేసాము, విప్ క్రీమ్ విత్ జాము తోటి. చాలా టేస్టీగా ఉంది. మేమిద్దరం ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్ తిన్నాం, దేవికి కూడా కొద్దిగా షేర్ చేసాం. బాగుంది. దేవి చూడండి తన ఫుడ్ తనే తింటాడంట. చూస్తుంటే ఈ లేడీస్ అంతా ఒకటే ఫ్రెండ్ గ్రూప్ అనుకుంటా, అందరికీ ఒకటే ఏజ్ పిల్లలు ఉన్నారు. మన దేవుని చూసారా, రెడీ అయిపోయాడు, చలి పెడుతుందంటే పడుకుంటా అంటున్నాడు. బ్లౌజమ్ చూసుకునే ముందు లోపలికి ఒకసారి ఎంటర్ అయ్యామండి. ఓనర్స్ మమ్మల్ని అయితే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడించారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఏమైనా ఎంక్వైరీ కాల్ వచ్చి కలవమని చెప్పారు. లోపల చూసుకున్నట్టయితే మీకు చెర్రీతో చేసిన ప్రతి ఒక్క వస్తువు ఉందండి. హనీ కూడా అమ్ముతున్నారు స్పెషల్గా. ఇంకొక చూస్తే ఇటువైపు పిల్లల కోసం షూస్, గగుల్స్, షాంపూస్, క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోటోషూట్ మనం ప్రొఫెషనల్ ఫోటోషూట్ కూడా చేయించుకోవచ్చు అంట ఇక్కడ. ఇప్పుడే మేము బయటికి ఎంటర్ అయిపోయామండి స్టాల్స్ ప్లేస్కి. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ, వెరైటీ అన్నీ. పిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ ఆర్నమెంట్స్ చాలా బాగా ఉన్నాయి. ఈ షాప్ ఓనర్ని చూశారు కదా, తను ఈ హోమ్ మేడ్ సోప్స్ అమ్ముతున్నాడు. నాకు డౌట్ వచ్చి ఒకసారి అడిగాను, ఏంటివి బాడీ ఫ్యాట్ నుంచి తయారు చేశారా అంటే, ఎస్ ఇది కౌ బాడీ ఫ్యాట్ నుంచి తయారు చేసాము, మీరు ఇండియన్సా, మీరు యూస్ చేయాలనుకుంటే మీరు రిలీజన్ ఫాలో అవుతారు కదా అని చెప్తున్నాడు అనమాట. ఓనర్ని చూశారు కదా, తను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడిందండి. నాకు చాలా బాగా అనిపించింది తను అంత ఫ్రెండ్లీగా మాట్లాడడం. దాని హోమ్ మేడ్ హనీ అమ్ముతున్నారు అనమాట, కానీ భలే టేస్ట్గా ఉంది. బ్రాహ్మణి నన్ను కూడా టేస్ట్ చేయమనింది. ఫస్ట్ నేను వద్దన్నాను, తర్వాత ట్రై చేస్తే చాలా బాగా అనిపించింది. ఈ షాప్ ఓనర్ అందరు పిల్లలకి ఆరెంజెస్, లెమన్స్ పంచుతుంటే ఈ చిన్నపిల్ల వచ్చేసి నాకు ఆరెంజ్ వద్దు కానీ నాకు ఆరెంజ్ జ్యూస్ చేసి అంటుంది. భలే ఫన్నీ చేస్తుంది ఈ పిల్ల. ఏవి తినేదాన్ని లెమన్ అంటారు, చాలా స్వీట్గా ఉంటుంది. ఇది నిమ్మకాయ జాతికి చెందింది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా మ్యారేజ్ యానివర్సరీకి మేము చెర్రీ లార్డ్షీట్ ఫామ్కి వస్తుంటామండి. ఇప్పుడు మీరు చూడబోయే విజువల్ లాస్ట్ ఇయర్ మేము తీసిన వీడియోలోవి చూడండి. చాలా బ్లాజమ్స్ ఉన్నాయి, ఎంత అందంగా ఉంది అసలు. ఈ ప్లేస్కి వస్తే అసలు స్వర్గం లాగా అనిపిస్తుంది మాకు, ఎంత అందంగా ఉంది కదా. ఈ ఆర్కిడ్ చెర్రీ ఫామ్లో చాలా వర్క్షాప్స్ కూడా జరుగుతున్నాయండి. మనకు తెలుసుకోవాలంటే చెర్రీస్తో చేసిన క్యాండిల్స్ కానీ, ఫ్లేవర్డ్ వాటర్ ఎలా తయారు చేస్తారు, ఇంకా బియర్ ఎలా తయారు చేస్తారు, ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దేవర్షి ఎంత అల్లరి ఎక్కువ అయిపోయింది నీకు. ఇక్కడ క్లోజప్గా తీసిన చెర్రీ బ్లాజమ్ చూడండి ఎంత అందంగా ఉందో. క్లియర్గా మీకు కనపడడానికి తీస్తున్నా, పుప్పొడి అదంతా ఎంత అందంగా ఉందో అసలు, చాలా అద్భుతంగా అనిపించింది. కానీ మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియాకి వస్తే మాత్రం, ఆస్ట్రేలియా ఉంటే మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వకండి. గింబల్ని ఏం చేస్తున్నావు? కూర్చోమని చెప్తున్నావు, దాన్ని కూర్చుందా? వా అంతా తిరిగి ఒక ప్లేస్లో సెట్ అయ్యాం ఫైనల్గా. ఎండ కూడా వచ్చింది, ప్రస్తుతానికి క్లౌడ్ అయితే క్లియర్గానే ఉంది స్కై అంతా.
చూడాలి ఇప్పుడైతే బాగుంటుంది వెదర్. కాసేపు అనుకుంటున్నా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయినా జస్ట్ ఒక 20 మినిట్స్ అనుకుంటా 20 minutes వచ్చే వరకు అంతే. అంతేనా? కేక్ నీది కాదు ఇప్పుడు, ఎవరిది? మాది. నాది అమ్మది. హ్యాపీ బర్త్డే కాదు, యానివర్సరీ. స్లైడ్ కొద్దిగా స్లైడ్ అయింది కేక్. కష్టం పట్టుకో దేవర్షి, అమ్మ వాళ్ళ కూర్చోని అన్న కేక్ కట్ చేద్దు కానీ. సరే కేక్ ఎంత బాగుందో. వా దేవుని పట్టుకొచ్చింది. చిన్ని ఒక సెకండ్ 1 కంట్రోల్ చేయి ప్లీజ్. కేక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూపిస్తాను. ఈ లోపల మొత్తం స్పంజ్ విత్ ఆరెంజ్, పైన కోకోనట్ వచ్చింది, పైన క్యారమిల్ వచ్చింది. అమేజింగ్ ఉంది, సో సాఫ్ట్. దేవ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డే చాలా బాగా ఉంది ఈ రోజు. వెదర్ అప్స్ అండ్ డౌన్ అయింది కానీ చాలా బాగా. ఏంటన్నా ఫోటోనా? అదిగా చూడు, ఫోటో చూడు. హాయ్ చెప్పు నాన్న. చెప్పవా? మనకు మిడ్ సెప్టెంబర్ నుంచి మిడ్ అక్టోబర్ వరకు ఈ బ్లాసమ్ ఫెస్టివల్ అయితే జరుగుతుందండి ఇక్కడ. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పిందెలు వచ్చేసాయి చూడు. సో హ్యాపీ. విల్ షేర్ మోర్ లవ్ అండ్ వీడియోస్ ఎవ్రీ టైమ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ నైట్. How's the taste? Yummy, yeah? Maybe we're gonna get to like a 4-pack. That's a $20 you say, yeah? 6 packs? 25. Okay. We're gonna go for it. You know the information about these kind of jobs, where can I find? Like if you wanna... On a Seek? Yes. Australian citizenship or something, like you need No, a... so you can be on a working holiday visa. Yeah? Yeah, basically just... You're Aussie, yeah? You're No. No? I'm from Estonia. Okay. Oh, nice. Yeah. You're in a holiday working visa? Yes. Oh, that's so good. What's the visa number you said? 417. 417? Yeah. You're on 41. 72. I'm on 417. You're 417 for your country? Yes. Yeah. మనం అడగగానే మనతో ఇంత ఫ్రెండ్లీగా ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తున్నారు కదా, మనం కూడా మన తరపు నుంచి వీళ్ళందరికీ కేక్ షేర్ చేద్దాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. That is really good. What's on top? I think this is a caramel on top, the lemon mixed one. Yeah. That's delicious. It's really good, yeah? Hello. We are at Cherry Hill today, and we've got a nice little bar over here everywhere. We are doing a blossom festival right now. So we've got some blooming trees, and they are getting ready to get green leaves on, and then they will get some small little green cherries on top, and then they will turn into red cherries in about a I month's have time. a small information. I was so upset this time because last year, the same day, you are one of the other Cherry Hills. Yes, we've been there, and was so good, so nice. Exactly same day, but lots of flowers and very nice. Yes. But we expected same thing, but couldn't find much. The weather has been very difficult to us this year. It became about a week early, and that means cherry season's going to be a week early because the cherries said that we want to start coming out now. Does it affect any cherries? No, so it literally means that they are ready to start blooming. Okay. That's what it means, and that's why they've Is it started happening before, or this is the first time? It's earlier. Every year it's different. Really? Yeah, we can't decide when the weather's going to be good. If it's very sunny, that speeds up the process. When it's very rainy, it kind of throws the flowers off. So it really depends. You work for picking as well after this year? I done last season as well. Oh, nice. Yeah. How was the process? You make the bees and stuff? Yeah, so we get the beehives here for them just to get some more bees going around. So we've got different workshops on with that as well. But the bees are just there to pollinate the trees. Yeah, so good. What's the minimum size of the cherry here? 26. 26, that's a big. Yeah. I mean, it goes, the biggest size, I think last year we had was 34. Wow. Which that's is huge. big. You can't find anywhere in the world, I know, yeah. That's so good. They're big.
Yeah. So nice to talk with you. Of course, thank you. Maybe try one more time to come for the cherry picking. Yeah. Maybe last year. So Cherry good. picking so good. We've got both the locations. This Yeah. one's gonna start a bit earlier than Yeah. London, of course. But you can just check our socials, see Yeah. what's happening. But we're predicting beginning of November right now. Yeah, November? Yeah. So, oh, nice. Beginning. Gonna be till January somewhere. Till January sometime. This location finishes early because it starts earlier. Yeah. And one day stays on for about Yeah. 2 weeks longer. Nice. Yeah. So good. Yeah. Thanks for your Thank you. information. Thank Have a good you. one. Thanks. Bye.